అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ సేవిస్తున్న 10 మంది నిందితులను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిరేకల్ పట్టణ స్టేషన్లో డీఎస్పీ శివరాం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. నకిరేకల్ పట్టణ పరిధిలోని సాయిప్రియ హోటల్ వెనుక కొంతమంది గంజాయి విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 3 కేజీల 400 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 23,500 రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టుగా డీఎస్పీ తెలిపారు. రాజశేఖర్ గారికి కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తులు షేర్ చేసుకుంటున్న సమాచారం లాగా ఆయన లక్ష్మీ ఎస్ఐతో పాటు సిబ్బందితో పాటు నగరికల్లో పట్టణ శివార్లో ఉన్నటువంటి సాయిప్రియ హోటల్ వెనకాల గడ్డివాళ్ళ పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా. వాళ్ళలో మొత్తం టోటల్గా 10 మంది పట్టుబడి చేయడం జరిగింది. ఆ సిబ్బంది సిఐ గారు. అందులో వాళ్ళ దగ్గర 3 కిలోల 340 గ్రాముల గాంజాయి, అదేవిధంగా 10 సెల్ ఫోన్లు, 9,500 రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళలో ఏటు కిషోర్ టాండర్ అనే వ్యక్తి, ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను ఇక్కడ మన లోకల్ నగరికల్లో నారాయణ స్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి గత కొంతకాలముగా A1 అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి, వరుసగా అతనికి అన్న ఉంటాడు, ఇద్దరు బ్రదర్స్ వచ్చారు. అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము, ఇక్కడ A3 అర్జున్ కుమార్ దాస్, A4 మిల్కా కుమార్, A5 షేక్ అబ్బు, అదేవిధంగా A6 వికాస్, A7 వికాస్ అనే 5 ద్వారా, అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి 5 వరకు చిన్న ప్యాకెట్ చొప్పున అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా నగరికల్ పట్టణ శివార్లో పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి యమడాల క్రాంతి కుమార్, లక్కపక్క సంతోష్, యాదుల్లా అఖిల్ రెడ్డి, షేక్ సియా, గుండె శ్రీకాంత్, నాగేందర్ కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ కొంత గంజాయి కలిగి ఉండి పట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈ గాంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిఐ గారు మరియు లక్ష్మీ ఎస్ఐ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు, సుధాకర్, శ్రీనివాస్, సురేష్, శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.